ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో రేపు సామూహిక వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 10,000 మందికి పైగా రేపు చీర, పసుపు, కుంకుమ ఇవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతో పిఠాపురం ఆడపడుచులందరికీ కూడా రేపు ఆయన సారీ ఇవ్వడం జరుగుతుంది. సామూహిక వరలక్ష్మి వ్రతాలు ప్రతి ఏడా కూడా ఇక్కడ సాంప్రదాయంగా కొనసాగుతుంది. దానిని కంటిన్యూ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రారంభిస్తున్నారు. దానిలో భాగంగా రేపు 10,000 మందికి పైన ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మనం ఇక్కడ గమనించవచ్చు. పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఇక్కడ బ్యారికేడ్లు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఎటువంటి తొక్కిసలాట జరగకుండా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తలుగా ఇక్కడ భారీ ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ శాఖ వారు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సుమారు 200 మంది వరకు కూడా సెక్యూరిటీని ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. మీరు అక్కడ గమనించవచ్చు. ఇక్కడ మీరు భక్తులకి ఎటువంటి ఆటంకము కలగకుండా ఉండడానికి క్యూ లైన్లలో ఇలా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం అనేది గమనించవచ్చు. ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. రేపు జరగబోయే సామూహిక వరలక్ష్మి వ్రతాలు మొత్తం 5 బ్యాచ్లుగా విభజించడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. దీనికి 5 బ్యాచ్లకు కూడా 5 నామకరణాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారంగా వీళ్ళు 5 బ్యాచ్ల కింద విభజించడం జరిగింది. 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా 5 బ్యాచ్లుగా డివైడ్ చేయడం జరిగింది. అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గా, ఈశ్వరి అని చెప్పి నామకరణం చేశారు. ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క పేరు చొప్పున అమ్మవారి పేర్లను పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించడం జరిగింది. పేర్లు వారీగా బ్యాచ్లు కేటాయించి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాచ్ కి 2,000 చొప్పున టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క బ్యాచ్ కి కూడా సుమారు 5 గంటల నుంచి ప్రారంభమయ్యి 1:30 చొప్పున బ్యాచ్ కేటాయించడం జరిగింది. 2,000 చొప్పున 5 బ్యాచ్లు 10,000 మందికి రేపు ఈ చీర, పసుపు, కుంకుమ పంచిపెట్టడం జరుగుతుంది. పిఠాపురంలో మహిళల స్పందన పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడ ఆయన పంచిపెట్టబోయే సారి మా ఇంటి పెద్దగా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన అయితే వస్తుంది. రేపు ఈ కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది ఏంటనేది రేపు ఉదయం 5 గంటల నుంచి మనకి ప్రారంభమవుతుంది కాబట్టి తెలుస్తుంది. రేపు సామూహిక వరలక్ష్మి వ్రతాల సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ గారు చీర, పసుపు, కుంకుమ ఇవ్వడం అయితే జరుగుతుంది. సుమారు 10,000 మందికి సంబంధించి ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారిని అడిగి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏంటి సార్ రేపు పిఠాపురం మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆ పండగలా జరుపుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి, ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు? సుమారు ఎంతమందికి ఏర్పాట్లు చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. మన పిఠాపురంలో వెంచేస్తున్న కుక్కుటేశ్వర స్వామి ఆలయం చాలా ప్రశస్తమైన ఆలయం, దశాబ్దాల చరిత్ర ఉన్న ఆలయం. ఇక్కడ శుక్రవారం ప్రతి శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం చీరలు ఇవ్వడం ఆనవాయితీ గత కొంతకాలంగా ఉంది. అనేక మంది శాసనసభ్యులు కూడా ఇచ్చారు. కాకపోతే ఈ స్కేల్లో ఎవరు ఇవ్వలేదు. గత సంవత్సరం కూడా 10,000 చీరలని పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీరందరికీ ముఖ్యంగా ఈ ఏడాది ఉన్నది ఏంటంటే క్రియాశీలక కార్యకర్తల ద్వారా క్రియాశీలక సభ్యత్వం చేసిన మహిళామణులందరూ కూడా ఈ చీర అందజేయడం చేశారు. అది కాకుండా సాంప్రదాయబద్ధంగా ఏదైతే టెంపుల్ దగ్గర కొన్ని ఇస్తారో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ వర్గాలకు చెప్పించే ప్రత్యేక శ్రద్ధ చూపించి వీటిని 5 బ్యాచ్ల కింద విడదీసి ఈ వ్రతం ఆచరించే వారికి ఆ టైమింగ్లు కూడా పాసల మీద వేసి దానికి తదనుగుణంగా చేశారు. అదే కాకుండా గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఏదైతే మహాశివరాత్రికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో అటువంటి ఏర్పాట్లన్నీ యంత్రాంగం చేసింది. పోలీస్ వారు కావచ్చు, టెంపుల్ వారు కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వీరంతా కూడా రివ్యూ చేసి క్యూ లైన్లు కానీ కంటైన్మెంట్ జోన్లు కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కటి వాతావరణంలో ఆడపడుచుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరందరికీ కూడా ఈ 10,000 చీరల కంపెనీ కార్యక్రమాన్ని చేస్తున్నారండి. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని వితంతు మహిళలు 40 సంవత్సరాల లోపు వితంతు మహిళలందరికీ తన అండగా ఉన్నానని భరోసా ఇస్తూ పంపించడం జరిగింది చీరలు. ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ కూడా మీ ఇంటి పెద్దగా నేను ఉన్నానని భరోసా ఇవ్వడం గురించి ఈ కార్యక్రమం చేపడుతున్నారని అనుకోవచ్చా?
అట్లా అని కాదండి. అది నిజంగా కూడా రాఖీ పౌర్ణమి అనేది ఫస్ట్ టైమ్. ఇట్స్ యూనిక్ కార్యక్రమం. ఎప్పుడు ఎవరు చేయలేదు. దాంట్లో ఒక 40 సంవత్సరాల లోపున వితంతువులకి అందరికీ కూడా రాఖీ సందర్భంగా ఇచ్చారు. వారు నిజంగా వారు పొందిన అనుభూతి గాని, వారు ఇచ్చిన రియాక్షన్ గాని అద్భుతం. కాకపోతే ఈ కార్యక్రమం ఆనవాయితీగా జరుగుతుంది. అది జరిగింది స్కేల్‌లో జరుగుతుంది. అంటే అందరికీ అంటే ఇవ్వటం సాధ్యం పోకపోవచ్చు. ఉన్న మట్టుకి ఇక్కడ టెంపుల్‌లో ఉన్నటువంటి లాజిస్టిక్‌ని అన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ 10,000 చీరలు ఇవ్వాలని, అదేవిధంగా పిఠాపురం ఆడపడుచులకి అందరికి కూడా ఈ శుక్రవారం శ్రావణ శుక్రవారం సందర్భంగా కానుకగా అందజేస్తున్నారు. రైట్, చూసారు కదా, రేపు 10,000 మందికి శ్రావణ శుక్రవారం సందర్భంగా 10,000 మందికి చీర, పసుపు, కుంకుమ పంచిపెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా 5 గ్రూపుల కింద దీనిని విడదీయడం జరిగింది. వాటికి అమ్మవారి పేర్లు పెట్టడం జరిగింది. దుర్గా, అంబిక, భ్రమరాంబ, చాముండి, ఈశ్వరి అని చెప్పి 5 రకాల పేర్లతో 5 గ్రూపుల కింద డివైడ్ చేసి ఉదయం 5:30 నుంచి మొదటి గ్రూప్ ప్రారంభమయ్యి 12:30 వరకు ఆఖరి గ్రూప్ వరకు కూడా ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. రేపు సుమారు 10,000 మందికి ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబోతున్నాము. దానికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.